అధ్యాయం 3 నుండి 12. బట్టి ఆయన విమోచన మన అపరాధములకు క్షమాపణ ఏర్పాటు ఆయన దయాసత్వం చొప్పున తన చిత్తమును మర్మం చేసి సంపూర్ణమైన జ్ఞానోపదేశం కలుగుట ఆ సంపూర్ణమైన ఎడల విస్తరింపజేశాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ మరియు ముందుగా తన మహిమను చేయవలని దేవుడు తన ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరిచారు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన సమస్త కార్యములను జరిగించున్నాడు. ఇక్కడ మనం ఒక సమ్మరీగా చూస్తూ ఉన్నాం, సారాంశంగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్లానింగ్, మన పట్ల ఆయనకున్న గొప్ప ఉద్దేశాలు, ప్లానింగ్ ఆయన ఏమేమి చేసుకుంటే ఈ కొన్ని వచనాలు మొత్తం సమ్మరైజ్ చేశారు. ఆయన మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు ఆదాముని సృష్టించారు, కొద్ది రోజుల్లోనే వాళ్ళు పాపం చేసి లేనిపోని గందరగోళాలన్నీ కూడా ఈ లోకంలో జరిపాయి. మనం ఎక్కడున్నా కూడా తెలియదు. నిజంగానే మన బైబిల్ చదవకుండా ఈ లోకాన్ని చూస్తే ఏమీ అర్థం అవ్వదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, ముందున్న విషయాలు ఎందుకు జరిగినాయో తెలియదు, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలియదు. ఒక అర్థం కాని ఒక దేవుడిని వెంబడించేవారుగా ఉండేవారేమో అని దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా ఆయన మహాగొప్ప కృపలో మనకి ఇవన్నీ ఇప్పుడు మీకు తెలుసా, ఆదాము అవ్వకి సృష్టించి వారి మంచి ఒక ఏదైనా తోటలో వాళ్ళ ఉంచి వాళ్ళకి చూసుకోమన్నారు. వాళ్ళు పాపం చేశారు. వల్ల లోకమంతా కూడా ఈరోజు ఉన్న శాపగ్రస్తమైన ఒక లోకంలో మనం వచ్చి పడుతున్నాం. కానీ మీకు తెలుసా, స్టోరీ మొదలైంది అక్కడ కాదు. స్టోరీ అక్కడ మొదలవ్వలేదు. స్టోరీ మొదలైంది దానికంటే భూమి పునాది వేయి కొనుక్కు స్టోరీ స్టార్ట్ అయింది. దేవుని దృష్టిలో ఒక ప్లాన్ అనేది ఉంది. ఆదమవంతా మొదలవ్వలేదు, ఆయన దృష్టిలో ఒక ప్లాన్ ఉంది. ఆయన కొంతమందిని నిర్ణయించుకున్నారు, వీరు మేము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే పరలోక వాసులు వారు, ఆయన ఇంకా కొంతమంది ఆయన సృష్టించిన జనములు, వీళ్ళందరూ కలిపి దేవుని రాజ్యం ఒక పరిపాలన కింద మనం అందరం కూడా ఉండాలి. అందరం అనట్లేదు కానీ దేవుని కొంతమంది నామినేట్. అది ఎందుకున్నారంటే పార్షియాలిటీ కాదండి, పార్షియాలిటీ కాదు. వీళ్ళని సెలెక్ట్ చేశారు, వీళ్ళని సెలెక్ట్ చేయలేదు. ఆయన కొంతమందిని ఆయనకు తెలుసు. ఆదాము వాళ్ళు పాపం చేస్తారనే విషయం తెలుసు. వన్స్ పాపం ఈ లోకంలో వచ్చిన తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారనే కూడా తెలుసు. ఎవరికి బలం ఉందో వాళ్ళు బలహీనుల వల్ల ప్రతాపం చూపిస్తారు, అది కూడా తెలుసు. తర్వాత ఆయన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని
దేవుని యొక్క రక్షణ ప్రభు ఈ లోకంలో రాగానే ఓకే, బలహీనులైన బలవంతులైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత అక్కడి నుంచైనా తెలుసుకుంటారు, అయ్యో ఇది కాదు జీవించే విధానము, దేవుడు ఒక రక్షకుడిని పంపించారు, మన ఈ పద్ధతిలో ఇక నుంచి జీవించాలనేది కొంతమంది కోరుకుంటారు అని తెలుసు, కొంతమంది కోరుకోరండి కూడా కోరుకుంటారు. అది ఆయన భూమి ఆకాశంలో ఉన్న అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో కలిపి దేవుని బిడ్డలుగా చేయడానికి దేవుడు ఉద్దేశించారు. అది దేవుని మాస్టర్ ప్లాన్. ఏదైనా తోట కాదు, దేవునితో సదాకాలం మనం అందరం ఉండడము మాస్టర్. చాలా మంది పరలోకంలో ఏముంటదంటే, బైబిల్లో అక్కడ రాసి ఉంది కదా, ఏమి ఉంటది, బంగారములు వీధులు ఉంటాయి, ఏమి ఉంటాయి అక్కడ, నది ఉంటుంది. ఇవన్నీ కాదండి ఇంపార్టెంట్ అక్కడ దేవుడు మనల్ని చేర్చుకొని ఒక ఫ్యామిలీగా చేర్చుకొని మళ్ళీ ఆయనతో సదాకాలం ఉండడం, అది ఆయన భూమిలో ఆకాశంలో ఉన్నాడు. ఈ ప్లాన్ భాగంగానే ఆదాము సృష్టించబడడం, పాపం చేయడం, యేసుక్రీస్తు ప్రభు రావడం, ఇవన్నీ జరిగిన విషయం. కానీ ఇక్కడ ఈ ప్లాన్ లో మనం వచ్చాం. 2024లో మనం ఉన్నాం ఈరోజు. ఈ ప్లాన్ లో బుద్ధిహీనత ఏంటో తెలుసా? మన ప్లాన్ మనం కొత్తగా స్టార్ట్ చేసి ఇదే లోకం అనుకోవడం, అది పెద్ద పొరపాటు. నా ప్లాన్ ఇవి, నేను చెప్పిన ప్రకారం అందరు నడుచుకోవాలి అని అనుకోవడం, అంతకంటే బుద్ధిహీనత ఇంకేముంటుంది. బుద్ధిగా వారు ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులోనే కొంచెం బుద్ధి జ్ఞానం అనేది వస్తుంది. ఆయనకి చూడగానే మనకు విషయాలు అర్థమైపోద్ది, ఏది కరెక్ట్ కాదు అనేది వెంటనే తెలిసిపోతుంది. వెంటనే మన ప్లాన్లు అన్ని మార్చుకోవాలి, చేంజ్ ఆల్ యువర్ ప్లాన్స్. ఇక దేవుడిని చిత్తం చేయడానికి నేను ఉన్నాను అనేది గ్రహించాను. అంటే అది కూడా మనకి ఎక్కడి నుంచి తెలిసింది? యేసుక్రీస్తు ప్రభు రావడం ఉదాహరణ చూపించారు, ఏ విధంగా మానవులు జీవించాలనేది ఆయన చూపించారు. చాలా హై స్టాండర్డ్, అంటే హై స్టాండర్డ్ ప్రకారం జీవించడానికి ఆయన పరిశుద్ధాత్మని మనకి ఇచ్చున్నారు. సో ఇంకా మనం ఏం చెప్పడానికి ఏం లేదు. అయ్యో చాలా రుణాలు భుజం మీద వేసుకొని ఉన్నామండి అంటే అది తీసివేస్తారు. యేసుక్రీస్తు ప్రభువులో ఆల్ ద సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఆయన విశ్రాంతి మనకి ఇచ్చారు, స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇంకే కావాలి? ఇంకా ఆయన చెప్పే స్టాండర్డ్ చాలా ఎక్కువ అండి అంటే ఆయన కొరకు పరిశుద్ధాత్మ ఇచ్చారు. ఇంకేం కావాలి? ఏమన్నా కావాలనుకుంటే అది పెద్ద మనదే పొరపాటు. ఇంత గొప్ప రక్షణ మనకి దేవుడు కలుగజేసి, అందులో చాలా మందికి ఆ రక్షణ ఫ్రీడమ్ అనేది తెలియదు, ఆ రక్షణ సాల్వేషన్ అనేది తెలియదు. ఇంకా కూడా చాలా మంది కట్టుబాటులో, ఇరుక్కుల్లో, పాపంలో ఇరుక్కునే ఉన్నారు. దేవుడు మనల్ని నిజంగానే ఫ్రీ చేశారు తెలుసా. మిమ్మల్ని ఎవరు ఏమి అనడానికి లేదు, ఏ విషయంలో కూడా. క్రీస్తు ప్రభువులో ఏ శిక్షా విధి లేదు, నో కండెమ్నేషన్. మీరు ఎలాంటి వారన్నా, మీ గురించి మీరు ఏమనుకుంటున్నా, ఎంత వరస్ట్ పర్సన్ అయి ఉన్నా, ఈ పాత జీవితంలో ఇంకా రాబోయే జీవితంలో మీరు ఏమేం చేయబోతున్నా నాకు తెలియదు, ఏమేం పాపాలు చేస్తారో అది నాకు తెలియదు. మీరు అందరూ స్వతంత్రంగా ఉండడానికి ఆయన పిలిచారు. ఆ స్వాతంత్ర్యం చాలా గొప్పది అనేది మనం గ్రహించాలి. ఫస్ట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీడమ్. అది వదిలిపెట్టకూడదు. అది ఎలా వదిలిపెట్టామో తెలుసా? చిన్న చిన్న విషయాలు మనకి తెలిసిన, తప్పని తెలిసినది పర్వాలేదు అని చెప్పి ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే అది పోగొట్టుకుంటాం. మెల్లిగా ఆయన చేయొద్దు అని చెప్పినా పర్వాలేదు, ఏమవుదు అని చేయడం వల్ల. ఆయన చేయకూడదు అని చెప్పేది చేయకూడదు, ఆయన చేయాలని చెప్పింది చెయ్యాలి. సింపుల్ గా ఆయన ఇన్స్ట్రక్షన్స్. ఒక కాపరి వెనకాల గొర్రెలు ఎలా వెళ్తాయో అలా వెళ్తే చాలా మంది అఫెండ్ అయిపోతారండి. మేము గొర్రెలు కాదు అంటారు. పాతకాలంలో ఒక పోస్టర్ పెట్టేసేవారు క్రైస్తవులందరూ, ఆయన గొర్రెలు కాపరి, మనం గొర్రెలు అంటే ఎవరో పోస్టర్ పెట్టేశారు, నేను గొర్రెలు కాదు. గొర్రెలు వెంబడిస్తారు గొర్రె కాపరిని, నేను గొర్రెలు కాము. ఏదో పోస్టర్ ఉండేది, నేను గొర్రెలు కాము, మాకు గొర్రెలు కాపరి అవసరం లేదు. మీకు అవసరం లేదండి, నాకు ఈ కాపరి చాలా అవసరం.
నాకు బుద్ధి జ్ఞానం లేదు, నాకు బలం లేదు, శక్తి లేదు, నాకు ఏం చేయాలో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు, వెనకాల ఏమేం చేశానో అది నాకు తెలియదు, ఎందుకు చేశానో తెలియదు, రాబోయే ముందున్న కాలంలో ఏం చేయబోతామో నాకు తెలియదు. కానీ అందుకే నేను బలహీనం, నాకేం తెలియదు, రియలీ డోంట్ నో. ఎవరైనా చెప్పగలుగుతారా ఇలా కానీ ప్రెడిక్ట్ ఎనీథింగ్ అంటే ఆల్ రేపటి దినము లేదో తెలియదు. మీకు తెలుసు అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఆలోచన విధానం మార్చుకోండి. ఏమీ తెలియదు. గొర్రెలు కాపరి మనకు అవసరం, కాపరి అవసరం. మీరు చిన్నపిల్లలన్నా పెద్దోళ్ళన్నా సరే ఆయన చెయ్యి చాలా అవసరం. చదువుకున్నాం కదా, పచ్చిక బయళ్ళలో ఆయన అవసరము, మరణపు లోయలో ఆయన అవసరం, చివరికి ఆయన నిత్య జీవితంలోకి మనల్ని తీసుకువెళ్తాం. కానీ ఇక్కడ మనం ధ్యానం చేయబోయే మాట, భూమి పునాది వేరు ఆయన మనల్ని చూస్ చేస్తుంది. ఎందుకున్నారు తెలుసా? మీ పేరు మీరు పుట్టిన సమయంలో బహుశా రిజిస్టర్లో పడి ఉంటుంది కదా, రిజిస్టర్ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ లో ఫస్ట్ ఎవరు రాసి ఉంటారు మీ పేరు? ఏదో ఆఫీస్లో వాళ్ళు రాసి ఉంటారు మీ పేరు రాజశేఖర్, ఫ్యామిలీ పేరు రాసి ఫస్ట్ టైం రాసి ఉంటారు పేరు అని. అది కాదండి ఫస్ట్ టైం మీ పేరు రాయబడ్డ, ఫస్ట్ టైం పేరు రాసింది దేవుడు రాసి. భూమి పునాది వేగమును ఫస్ట్ రిజిస్టర్ లో ఎంటర్ అయింది, జీవ గ్రంథంలో ఎంటర్ అయిన పేరు ఇది. మాకు అయ్యే కోరుకుందాము, ప్రార్థన చేస్తాము, ప్రభు సహాయం. ఫస్ట్ రిజిస్టర్ లో ఎంటర్ అయింది. భూమి పునాది వేగం వరకు మనల్ని ఎందుకున్నారు తెలుసా? అక్కడ 3-4 వచనాలు పరిశుద్ధంగాను నిర్దోషులుగా ఉంటాడని. ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆశామాషిగా మన ఇష్ట ప్రకారం జీవించడానికి కాదండి, ఆయన సెలెక్ట్ చేశారు. అంత గొప్ప రిజిస్టర్ లో జీవిత గ్రంథంలో మన పేరు రాశారంటే దాని వెనకాల ఏకైక కారణం మీరు నేను పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎవరు ఎదుట? మనుషులు ఎదుట కదా. పాస్టర్ గారు మన గురించి మంచి సిస్టర్ అండి, మంచి బ్రదర్ అని అనడం కాదు, పాస్టర్ గారు ఎదుట కాదండి, దేవుని ఎదుట. ఎందుకంటే ఎవరు చూడని ఆయన చూడగలుగుతారు. మన హృదయపు తలంపులు ఆలోచనలు అంటే ఆయనకు తెలుసు. మనుషులు చూసినట్టు ఆయన చూడరు. అందుకే పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట ఉండడానికి మనల్ని సెలెక్ట్ చేశారు. ఇంకొక విషయం తెలుసా? మనల్ని యేసు ప్రభువులో సెలెక్ట్ చేసుకున్నారు. మనకు ఒకే ఒక రికమెండేషన్, మీరు నేను దేవుడు ముందు నిల్చుంటే మనకి ఏ అర్హత లేదు. మనలో ఎవరైనా అనుకొని నేను ప్రసంగాలు చాలా చేస్తానండి, ఎంతో సేవ చేస్తాను, 50 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తూ ఉన్నాను, చాలా బైబిల్ చదువుకున్నాను, ఇలాంటి అన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ఆయన ముందు వెళ్తే మీరెవరో నాకు తెలియదు అంటారు. ప్రభువా అంటే కాదు, ఆయన నామంలో ప్రసంగం చేశాము అంటే కాదు, దయ్యాలను వెళ్ళగొట్టడం అంటే కాదు. దే డోంట్ రికగ్నైజ్. అక్కడ ఆయనకు తెలియదు. ఆయనకి తెలిసేవారు ఓన్లీ ఆయనకి తెలుసు. ఆయన నీతి పొందుకొని ఉచితంగా. ఆ నీతి ఎలా వస్తుంది? కేవలం యేసు క్రీస్తు ప్రభువులోనే. ఈ పదవులు మనం కొంచెం ధ్యానం చేద్దాము, గుర్తుపెట్టుకోండి. మీకు నాకు ఏకైక నిరీక్షణ, ఏకైక ఛాన్స్, ఏకైక హోప్ యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాము, ఆయన మనల్ని ఎన్నుకున్నారు. దేని కొరకు ఎన్నుకున్నారు? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి ఎన్నుకున్నారు. అది ఏకైక కారణం. అది మనం చేయకుంటే దాని ఆయన మనల్ని ఎన్నుకున్నట్టు కానే కాదు. ఒకవేళ అలా అనుకుంటే కదా, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి ఆయన చూస్ చేశారు. రెండో దగ్గర రాయబడి ఉంది, చూస్ చేశారు. శుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి చూస్ చేశారు కనుక ఆయన మనకి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరలోక విషయాల్లో ఆయన మనల్ని ప్రతి ఆత్మీయమైన దీవెనలతో నింపారు. దేవుడి స్పిరిచువల్ బ్లెస్సింగ్, ప్రతి ఆత్మీయమైన దీవెనలతో నింపారు. ఆత్మీయ దీవెనలు అనగానే, పరలోక స్థలాల్లో అనగానే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది.
ఎందుకంటే మనం అవన్నీ అంత తేటగా మనకు చదివి భూలోక సంబంధం భూలోకంలో లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు తెలుసా? భూలోకంలో లోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు తెలుసా? చాలా తెలుసు. ఏమేమి తెలుసు? ప్రమోషన్లు, ఇల్లులు, ఎడ్యుకేషన్లు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవన్నీ మీకు తెలుసా? ఇవన్నీ భూలోక సంబంధమైన విషయాలు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అంటే పరలోక ఆశీర్వాదాలు ఈ కాంట్రాస్ట్ చేయడానికి జస్ట్ చెప్తున్నాను. ఈ ఆశీర్వాదాలు కూడా పాత నిబంధనలో ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు చదివే మనం పాత నిబంధన కొత్త నిబంధన రెండు కూడా ఈ గ్రంథాల్లో ఉంది కాబట్టి చాలా మంది పొరపాటున పాత నిబంధనకి వెళ్ళిపోతారు. ద్వితీయోపదేశకాండంలో ఒకసారి తీసి చదువుదాము. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అది కూడా దేవుడే ఇస్తానన్నారు, ఇచ్చారు కూడా అన్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఇక్కడ ఈ సీన్ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. దేవుడు ఆయన మహా గొప్ప శక్తితో అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చారు. నువ్వు నన్ను నమ్మి నన్ను వెంబడించి బయలుదేరి ఊరు వదిలేసి వచ్చావు, బయలుదేరి కనాన్ దేశంకి వచ్చాడు. ఇది నీకు సంతానానికి ఈ స్థలం ఇస్తున్నాను. కానీ ఆయన వచ్చిన కొద్ది కాలం వరకు కూడా ఏం కనపడలేదు. ఇంకో 400 సంవత్సరాలు అయిపోయింది. ఆయన కూడా ఎవరు సంబంధించిన ఎవరు ఆ దేశంలో ఊరిలో లేరు. ఎందుకు లేరు కనాన్ దేశంలో వాళ్ళు? ఎందుకంటే వాళ్ళలో బానిసలు. సరైన సమయంలో దేవుడు వాళ్ళని ఇక్కడి నుంచి విడిపించి మోషే ద్వారా, మోషే అనే ఒక నాయకుడు ఏర్పాటు చేసి వాళ్ళని విడిపించి వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ వాగ్దాన స్థలం వాడలో గేట్ దగ్గర వాళ్ళని నిల్చోబెట్టారు. ఇది మీరు దేశం, మీకు దేవుడి ఇవ్వబోయే దేశం చూపిస్తున్నారు. మీ గొప్పతనం కాదు, మీ పూర్వజనులకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని ఇక్కడి నుంచి రప్పించారు. మీరు తిన్నగా ఉంటే ఈ భూమి, ఈ స్థలాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీ కొరకు మీరు ఒకవేళ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప బహుమానమైన స్థలాన్ని లైట్ తీసుకుంటే, ఇంతకుముందు ఉన్న వాళ్ళు లైట్ తీసుకున్నారు, దేవుడు మంచి స్థలం వాళ్ళకి ఇచ్చారు, చాలా లైట్ తీసుకున్నారు. నీకు తెలుసా ఇజ్రాయెల్ దేశం వెళ్ళుంటే, నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళలేదు కానీ దాని పక్కన ఇంకో దేశానికి వెళ్ళాను. చాలా మంచి స్థలం, మంచి ఏరియా, మంచి సముద్రం ఒకటి, మెడిటరేనియన్ సీ ఉంటుంది, అండ్ చాలా ఫర్టైల్ ల్యాండ్స్ అన్న. ఆ వాతావరణం కూడా చాలా ఎండగా ఉండదు, మరి చల్లగా రైట్ బెస్ట్ ప్లేస్ అన్నమాట. లోకంలో చూస్తే అంతకుముందు ఎవరో ఉండేవారు, దేవుడు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఎందుకంటే మంచి స్థలాన్ని వాళ్ళు చెత్తగా చేశారు, వాళ్ళ అలవాట్ల వల్ల, చెడ్డతనం. సో వాళ్ళని తీసివేశారు. అబ్రహాం ఒక వంశాన్ని అక్కడ తీసుకువచ్చారు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? దేవుడు ఒక పరిశుద్ధమైన స్థలం అక్కడ ఇచ్చారు. దాన్ని పరిశుద్ధంగా నిర్దోషంగా వాళ్ళు జీవించుంటారు. కానీ వాళ్ళు అలా జీవించారు. కానీ వాళ్ళు దానిలో అడుగు పెట్టే ముందు దేవుడి కొన్ని విషయాలు చెప్పారు. చూడండి 28 దాంట్లో చెప్పారు, మీరు సీరియస్ గా దేవుని యొక్క ఆజ్ఞలు మీరు పాటిస్తే, కేర్ఫుల్ గా చదివి దాని ప్రకారం నడుచుకుంటే, దేవుడు మిమ్మల్ని భూలోకంలో ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువ మెట్లో మిమ్మల్ని ఉంచుతారు. ఇజ్రాయెల్ అనే దేశము ఈ చుట్టూ ఉన్న ప్రతి దేశం కంటే ఎక్కువ వాళ్ళకి ఒక పేరు అనేది ఉంటుంది అని చెప్పారు. రెండోది, వాళ్ళు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దీవెనలు వాళ్ళ పైన దేవుడు ఇస్తారు అన్నది. తర్వాత చూడండి 3వ అధ్యాయంలో పట్టణంలో వాళ్ళు దీవించబడతారు, తర్వాత పొలంలో వాళ్ళు దీవించబడతారు, వారి గర్భ ఫలంలో దీవించబడతారు, అలాగే భూమి మీద దీవించబడతారు, పశువులు దీవించబడతారు, అలాగే వాళ్ళు గంపలు
దీవించబడుతుంది. చాలా వరుసగా చాలా విషయాలు 7వ వచనం చూడండి, 6వ వచనం, మీరు బయటికి లోపలికి ఎత్తు మీద దీవించబడతారు. మీరు ఏం చేసినా తర్వాత రాయాలని, మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ఎవరన్నా పక్క దేశంలో వీళ్ళ స్థలం బాగుంది మనం కబ్జా చేసుకుందాం అని చెప్పి బయలుదేరితే వాళ్ళు గెలవరు. అలా రావడం మాత్రం తిన్నగానే వస్తారేమో కానీ పారిపోయేటప్పుడు 7 డైరెక్షన్ లో వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది. అన్ని దేవుడు వాళ్ళకి ఒక ఆశీర్వాదం, వాళ్ళకి పరిశుద్ధమైన ప్రజలుగా జనంగా చేస్తా అన్నాడు. 10వ వచనము, ఈ ఇజ్రాయెల్ ఈ దేశము ఆయన నామాన్ని బట్టి, ఆయన నామం కలిగిన ఒక దేశం ఉంటారు, అందరూ మిమ్మల్ని అండ్ అలాగే అన్ని విషయాల్లో పశువుల విషయంలో, నేల పంట విషయంలో అన్ని సమృద్ధి. మనకి ఎవరికి అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ తీసుకునేవారుగా ఉంటాము, తలగా ఉంటాం కానీ. ఇవన్నీ మోషే గారు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆ వాగ్దాన స్థలాన్ని ప్రవేశం చేసే ముందు ఇచ్చిన వాగ్దానం ఫాలో అయితే ఇవి మీకు ఇస్తాం. అది భూ సంబంధమైన, ఇవన్నీ కూడా భూ సంబంధమైన కదా. దీనిలో ఏ ఒక్కటన్నా పరలోక సంబంధమైనది ఉందా? ఎవ్రీథింగ్. మన ఫ్యామిలీ బాగుంటది, బిజినెస్ బాగుంటది, మీకు పొలాలు మీరు కొనుక్కోవడమే. ఈ స్థలం ఇంకో ఏకర్, ఇంకో ఏకర్, ఇంకో ఏకర్ కొనుక్కోవడం. ఇక్కడ పంటలు పండిస్తే అన్ని అక్కడగా వచ్చేయడమే. మీ బిజినెస్, మీ బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు, ఇవన్నీ కూడా, ఇవన్నీ ఆ రోజు వాళ్ళు మోసే మాట ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ విన్నారు. వినేసి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, భూలోక సంబంధమైన వాగ్దానాలు అన్ని ఇచ్చారు. ఇదన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని కొద్ది రోజులు బాగానే ఎంజాయ్ చేశారు, దేవుడిని ఆరాధించారు, పూజ చేశారు. కొత్త దేశంలో అలవాట్లు తెచ్చుకున్నారు, విగ్రహాలు తెచ్చుకున్నారు, లేనిపోని చెడ్డ అలవాట్లన్నీ కూడా వాళ్ళు దాంతో అన్ని ఆశీర్వాదాలు. దేవుని ఉద్దేశం అది కాదండి. చాలా మంది ఇప్పుడు కూడా క్రైస్తవ ఒక సంఘంలో, సమాజంలో, కూడికల్లో ప్రార్థన చేసేవారు, పాస్టర్లు ప్రసంగాలు చేసేవారు చాలా మంది ఈ బోధే చేస్తాం. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవిస్తారు, హి విల్ బ్లెస్ యూ. మీకు ఆస్తులు బాగుంటే, మీకు ప్రమోషన్లు వస్తాయి, మీకు పోస్టింగ్లు వస్తాయి, పిల్లలు బాగుంటారు అని చెప్తారు. చాలా మంది అది నమ్మి చర్చల్లో డబ్బులు దాని కొరకు వెళ్తారు. ఎందుకంటే దేవుడితో ట్రాన్సాక్షన్, నేను ఆయనకి ఇస్తే ఆయన ఇస్తారనేది బోధకులు చేస్తారు. వినేవాళ్ళు నమ్మేసి కొద్దిగా, ఎందుకంటే బైబిల్ చదువు నమ్మేసి దాని ప్రకారం ఫాలో అయిపోతారు. వస్తుందేమో వాళ్ళకి బెనిఫిట్లు వస్తాయి, అందరికి వచ్చేలాగా వస్తుంది. ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు కదా, ఆయన యేసుప్రభువు నమ్ముకున్నారండి, తెలిసినందరూ నమ్ముకోలేదు. అందరికంటే ఎక్కువ ఆస్తి ఆయనకు. మోషే వీళ్ళని తీసుకువచ్చినప్పుడు అక్కడ 1 కొరింథీలో 10వ అధ్యాయంలో 2వ వచనం, వీరు మోషే తీసుకువచ్చారు, మోషే ఇచ్చిన మోషేలో ఏమని రాసింది అక్కడ? వాళ్ళు ఐగుప్తు విడిచి బయటికి వచ్చి మోషేలో బాప్తిజం పొందుకున్నారు. మనం ఇది అర్థం చేసుకోవాలి. అంటే బాప్తిజం అంటే మన ఉద్దేశంలో ఏంటి? నీటిలో మునిగి బయటికి రావాలి. నీటిలో మునగడం వల్ల మనకేం మార్పు కలగదు. అదొక సింబల్ గా, సూచనగా ఉంది. కొత్త జీవితానికి విషయంలో నేను చనిపోతున్నాను, కొత్త జీవితం జీవించే స్టార్ట్ చేస్తున్నాను అనే ఒక సూచన. మునగడం అంటే, మోషేలో మునగడం అంటే, మోషే యొక్క బోధ, చెప్పిన దేవుని వాక్య ప్రకారం ఆయనలో మునిగే వాళ్ళు ప్రతి వారు కూడా ధర్మశాస్త్రము ఫాలో అయితే సరిపోదు. ధర్మశాస్త్రం ఫాలో అయిపోతే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. కానీ మీకు తెలుసా, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఫాలో అవ్వలేదన్న విషయం తెలుసు. ఎందుకంటే ఒక కండిషన్ రాయబడి ఉంది, చేసేవారు
ఈ ఆజ్ఞలన్నీ ఫాలో అవ్వాలి. అది ఆజ్ఞలు మాత్రమే కాదండి, 613 ఆజ్ఞలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి కూడా ఫాలో అవుతుంటే ఫాలో అవుతున్నట్టే. సో మోసే ప్రకారం వచ్చే దీవెనలు మనకు వస్తాయండి? అవునండి. మరి ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారండి దేవుడు అనే క్వశ్చన్ వస్తుంది. కానీ రోమా పత్రికలో రాసింది వల్ల ఉపయోగం, మోసే ధర్మశాస్త్రం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? మొదటిగా మన పాపం ఏంటో తెలుసు. ఏది తప్పు ఏదో ఒప్పో తెలుస్తుంది, తెలియడం వరకే. కానీ పాపం మీద జయం అనేది తర్వాత రాయబడి ఉన్నది. ఎబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో రాసింది ధర్మశాస్త్రము కేవలం 10వ అధ్యాయం మొదటి వచనండి. ధర్మశాస్త్రము రాబోయే, దట్ ఈస్ నాట్ ద ఫైనల్. మోసే ఇచ్చదన్న ధర్మశాస్త్రము అది ఫాలో అయ్యి వచ్చే దీవెనలు ఇది కాదండి. అది కేవలం ఒక ఛాయ, స్మాల్ శాంపుల్, పిక్చర్, ఫోటో. ఒరిజినల్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువులో. రోమా పత్రికలో ఒక మాట చదివేయండి. రోమా పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. 4వ వచనం 5వ వచనం. ఇక్కడ ఇద్దరు పేర్లు కనుక్కుంటుంది, యేసుక్రీస్తు ప్రభు, ఒకరు మోసే. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం ఒక ఎండ్ పాయింట్. మోసే ప్రకారం ధర్మశాస్త్రము ఇవన్నీ ఫాలో. ధర్మశాస్త్రం అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. రూల్స్ ప్రకారం జీవితే ఒక జీవితం. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు. మీరు దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఉంచుకోకూడదు, ఆడకూడదు. రూల్స్ ప్రకారం వచ్చే జీవితం మంచిదే, రూల్స్ ఫాలో అవ్వడం మంచిదే. మనతో ప్రాబ్లం ఏంటో తెలుసా? మన రూల్స్ ఈ 10 కాదండి, 613 ఫాలో అవ్వాలి. ఫాలో అవన్నీ వాళ్ళని కామెంట్ చేస్తాం, వేరే వాళ్ళని కామెంట్ చేస్తాం. అలాంటి ఒక జీవితంలో తయారయ్యే రకరకాల గందరగోళాలు జీవించిన ఒక సమయం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రానికి ఒక ముగింపు ముగించారు. దెర్ ఆర్ 2 రైచియస్నెస్, 2 రకాల నీతిలు ఉన్నాయి. ఒకటి, మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యి, దేవుని ధర్మశాస్త్రం ఫాలో అయ్యి, అన్ని ఫాలో అయ్యి నీతిమంతుడు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కానీ బైబిల్ చదివే వ్యక్తులు అయితే మనకి ఈజీగా తెలుస్తుంది. 613 రూల్స్ ఫాలో అవ్వడం మనకి ఇష్టం. కొన్ని ఫాలో అవ్వచ్చు, 600 చేయొచ్చు, కానీ కొన్ని ఈ కాలంలో అప్లికబుల్ కాదు. ఇంకో నీతి ఏంటో తెలుసా? కేవలం యేసుక్రీస్తు ప్రభు నమ్మిక, అంతే. విశ్వాసం వల్ల వచ్చే ఒక నీతి. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, వెంటనే నాకు సర్టిఫికేట్ నా చేతిలో పెడతాను, నీతిమంతుడు. ఇంకో నీతి ఏంటి? మోసే ఇచ్చిన నీతి, ధర్మశాస్త్రం ప్రకారం రూల్స్ అన్ని ఫాలో అయితే 613 ఫాలో అయితే అని చెప్పి ఆ లిస్ట్ దేవుడు ముందు పెడితే నీతిమంతుడు అని డిక్లేర్ చేస్తాడు. 613 ఎవరు ఫాలో అవ్వలేరు, ఇది తెలుసు. ఇది సింపుల్ కదా. యేసుక్రీస్తు ప్రభుకి కేవలం ఆయన నమ్మకం వల్ల మనకి ఏది ఈజీ. సింపుల్ గా యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర వచ్చి ఆయన నీతి తీసుకోవాలి. మోసేలో బాప్టిజం పొందుకున్న వారు ఇంకా కూడా ఉన్నారు జనాలు. మోసే నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తారు. మోసే చెప్పిన దీవెనల ప్రకారం నడుచుకునే ఒక బ్యాచ్ ఉంటారు. క్రైస్తవుల్లోనే ఎవరైతే లోక సంబంధమైన ఆశీర్వాదాలు, నాకు ఇంకా ప్రమోషన్ కావాలి, పిల్లలు కావాలి, వాళ్ళ పిల్లలు కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఉద్యోగంలో అభివృద్ధి కావాలని చెప్పుకుంటూ తిరిగే బ్యాచ్ అందరూ కూడా మోసేని వెంబడించే బ్యాచ్ గా మనం అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారు. యేసుక్రీస్తు ప్రభు మాటల్లోనే చెప్పాలి, మీరు మొదటిగా దేవుని నీతి రాజ్యం వెతుకుడి, అప్పుడు ఏమవుద్ది అన్నారు? ఇవన్నీ
ఇవన్నీ ఏంటి మోసే గారి ఆజ్ఞలను పాటిస్తూ మనకు వచ్చే బెనిఫిట్స్, పిల్లలు దీవించబడడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి మీకు సెకండ్ గా వచ్చే వ్యవహారం. ఇది కాదు ప్రైమరీ, ఇది కాదు మీరు వెతుక్కోవాల్సింది. మన ప్రార్థనలు మనం పరిశోధిస్తే మనకు తెలుస్తుంది మనం దేని గురించి ప్రార్థన చేస్తాం అని కూడా. దాదాపు మోసే గారు చెప్పిన దీవెనల కొరకు ఎక్కువ మన ప్రార్థన. కానీ ఈ రోజు అది ఇవ్వాల్సిన ఒక సమయం వచ్చింది. స్టాప్ ఇట్. అది సెకండరీ, అది బోనస్. మనం ఒక వాషింగ్ మెషిన్ లో ఏదో కొనడానికి వెళ్తే దాంతో పాటు ఒక డబ్బా ఫ్రీ ఇస్తారు. ఏం డబ్బా అని? వాషింగ్ మెషిన్ పౌడర్ డబ్బా. వాషింగ్ మెషిన్ పౌడర్. చాలా మంది ఆ డబ్బా కొరకు తిరుగుతూ ఉంటారు. డబ్బా కొరకే జీవితం అంతా కూడా అంకితం చేస్తారు. ఆ వాషింగ్ పౌడర్ మాకు ఎలా రావాలని. ఇంకా కొంతమంది ఇంకా ఏంటో తెలుసా, డబ్బా కొనుక్కోవడానికి వాషింగ్ మెషిన్ కొనేస్తారు. వాషింగ్ మెషిన్ మనకు కావాలి, అది కొంటే మనకి డబ్బా ఫ్రీగా వస్తుంది. అలా కాదండి. ఈ ఆశీర్వాదాలు డబ్బా లాంటి ఆశీర్వాదాలు, ఇట్ ఈస్ ఫ్రీ. మీరు దాని గురించి ప్రయాసపడాల్సిన పని లేదండి. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారు, ఆయన నీతి, ఆయన రాజ్యము. రాజ్యం అంటే ఆయన పరిపాలన కింద నేను పోవాలి. ఐ వాంట్ టు బి అండర్ హిస్ గవర్నమెంట్. ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన వాగ్దానాల కింద నేను జీవించే వ్యక్తిగా నేను ఉండాలి అని మీరు వెతుకుతూ ఉండేవి. ఇవన్నీ అల్లరి చిల్లర, మీ పిల్లలు ఎడ్యుకేషన్, మీ పుస్తకాలు ఎంత మీకు అవసరం అంతే ఇస్తారు. డబ్బా కొరకు మళ్ళీ వాషింగ్ మెషిన్ కొనుక్కోకండి. అది కాదు ఉద్దేశం. మీరు ముఖ్యమైన వాటి మీద గురి పెడితే ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. మీకు ఎంత ఎడ్యుకేషన్ ఉండాలో అంతకంటే తక్కువ దేవుడు ఎప్పుడు ఇవ్వరు. అంతకంటే ఎక్కువ ఇస్తే ఏమవుద్ది, మనం భ్రష్టులు అయిపోతాం. మీకు ఎంత ఇవ్వాలో ఆయన కరెక్ట్ గా తెలుసు. ఆయన ఇచ్చేది తీసివేసేది అన్ని కూడా ఆయన ప్రణాళిక ప్రకారమే అనేది నో దట్ వాట్ హి హస్ గివెన్ అండ్ వాట్ హి టేక్స్ అవే అన్ని కూడా ఆయన చిత్తానుసారం. ఆయన నీతి రాజ్యం వెంబడించే వారందరికీ కూడా అది ఫ్రీ. దాదాపు ఎప్పుడైతే ఈ మాటలు ఇతరులు బోధకులు నేర్పించిన మాటల నుంచి నేర్చుకున్నాను, అప్పటి నుంచి దాదాపు నేను వ్యక్తిగతమైన విషయాల్లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ చాలా తక్కువ అడగడం మొదలుపెట్టాను. వెరీ లిమిటెడ్. ఈరోజు ఏదో సమస్య ఉంటే దాని కొరకు ప్రార్థన చేయడం తప్ప మిగతా అంతా కూడా ఎక్కువ ప్రభావం చేయకూడదు. నేను అలా అనవసరంగా మాట్లాడేశాను ప్రభావ, వాళ్ళని అలా అనేసాను కదా, ఇంకా కొంచెం సాఫ్ట్ గా చెప్తుంటే బాగుండేది, ఇంకొంచెం మృదుగా చెప్తుంటే బాగుండేది, ఎన్నిసార్లు పాపంలో పడిపోవాలి. ఇది మన ఎక్కువ ధ్యాస, కాన్సన్ట్రేషన్ ఉండాలనేదే నాకు. దేవుని నీతి ఎలా రావాలి, ఆయన పరిపాలనలో నేను ఎలా జీవించాలి, ఆయన చిత్తము పరలోకంలో జరిగినట్టు భూలోకంలో ఎలా జరగాలి, నా జీవితంలో ఎలా జరగాలి, ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. ఇందాక చదివాం కదా, నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట మనం నిల్చోగలగాలి. ఇది మన ప్రార్థన అయిపోయింది. సోఫార్ నా జీవితంలో ఎప్పుడు కూడా చూసింది, మిగతా అన్ని కూడా ఆయన ఆటోమేటిక్ గా నీకు కావాల్సిన విధంగా రాదు. ఐ డోంట్ వాంట్, నాకు ఆయన నా జీవితంలో ఉద్దేశించింది ఇస్తే చాలు, ఎంత ఆరోగ్యం ఇస్తే అంతే చాలు. క్యాన్సర్ ఉండొచ్చు, ఇట్ ఈస్ ఓకే, ఆయన ఇష్టం. ఆయన ఒక ముళ్ళు వాళ్ళు అనుకున్నారు, ఇక్కడ క్యాన్సర్ తో చనిపోతానేమో, పరలోకంలో నా ఆత్మ రక్షణ పొంది ఆయన పక్కనే ఉంటుంది. ఏది బెటర్? ఇక్కడ సౌఖ్యంగా లోకం అంతా సంపాదించి డబుల్ బెడ్ మీద పడుకోవడమా, అక్కడేమో నరకంలో తర్వాత ఫుల్ టైం అగ్నిలో కాలడమా? ఇక్కడ కొద్ది రోజులు ఐసీయూలో పడుతున్నా పర్వాలేదు, రేపు నిత్య జీవితం పరలోకంలో ఇదే చాలు. దానికి అలా జరగాలని లేదు ఏంటి. కానీ దేవుడు మనకి ఆయన నీతి రాజ్యము మనం వెతికేవారుగా ఉండాలనుకో. మోషేలో చూసాం కదా ఆ వాగ్దానాలు, ఆజ్ఞలు. ఇక్కడ పరలోక సంబంధమైన దీవెనలు, ఆత్మీయమైన దీవెనలు ఏంటి అనే ఒక ప్రశ్న మనం వేస్తే ఏమేంటో ఆత్మీయ దీవెనలు
డెఫినేషన్ ఉందా దానికి? ఆత్మీయమైన దీవెనలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ముందే మన పేర్లు రాశారు. ఎందుకు రాశారు? నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఆయన ఎదుట ఉండడానికి. రైట్? అలా ఉండడానికి ఆయన కొన్ని ఆత్మీయమైన దీవెనలు మనకి ఇచ్చారు. ఏ దీవెనలు ఉంటే మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉంటాము? ఏ దీవెనలు వస్తే మనం అలా ఉంటాము? ఒకసారి ఆలోచిస్తాం. నేను అనుకుంటాను అన్నిటికంటే బెస్ట్ ఆశీర్వాదం మీకు, బెస్ట్ ఆశీర్వాదం, పరలోక సంబంధించిన ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు వలె జీవించాడు. ఆయన మాట్లాడిన విధంగా మాట్లాడు. ఆయన దేవుని చిత్తము ఎప్పుడు ఫస్ట్, నా చిత్తం నేను చేయను అనే ఒక అలవాటు. అలాగే సాతాను ఎన్నిసార్లు టెంప్ట్ చేసినా కూడా మనుషుడు రొట్టి వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా అలా జీవించు అనే చెప్పి మాటలు చెప్పడం సాతాను శోధించిన ప్రతిసారి. అలాగే దేవుడు నాకు ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని నేను శోధించను, నిలదీయను, అడగను. ఏదైతే నాకు ఇస్తారో అదే నాకు బెస్ట్. నేను అడగను అని అలాంటి ఆశీర్వాదం కావాలండి. అలాగే సాతాను టెంప్ట్ చేసి బాబు ఇలా చేస్తే నీకు గొప్ప లాభం వస్తుంది చూడండి, మీరే యేసుక్రీస్తు ప్రభు వల్లే నేను చెప్పగలగాలి సాతాన వెనక దేవునికి తప్ప వేరే దేనికి నేను, వేరే ఎవరికి నేను మొక్కను. అలాంటి ఒక జీవితం మనకి కావాలని, అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అలాంటి ఒక నిండుగా ఉన్న జీవితం. చాలా మంది ఇంకా కూడా మోషే యొక్క దీవెనల ప్రకారం అనుకుంటారు, నా లైఫ్ ఇలా ఉండాలి, స్మార్ట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, నలుగురు మధ్యలో నేను పాపులర్ గా ఉండాలి, ఎవ్వరు మాట నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఉండాలి, క్లాసులో నేను సెకండ్ రాకూడదు, నేనే ఫస్ట్ రావాలి. ఇలా వెతికే వాళ్ళు చాలా మంది. కానీ ఇది కాదండి జీవితంలో. సరే, ఆయన దగ్గర యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఇద్దరు వచ్చారు. ఒక వ్యక్తి వచ్చారు, ఇదో నా సహోదరుడు స్థలం కొరకు నాతో ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఆయన కొద్ది చెప్పండి సార్ మీరన్నా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చారు. ఆయన ఏం చెప్పారండి? ఒకరి కలిగి విస్తరించుట మీ ప్రాపర్టీ కాదు, మీ వర్త్. మీ వర్త్ అంబానీ గారిని తెలియదండి, చూపించండి, ఆయన బాగా ధనం ఉంది కాబట్టి ఆయన పేరు ఎత్తాను. ఆయన దేవుడు ఎదుట పెడితే ప్రభు ఈ సార్ గురించి మీరు ఏమనుకుంటారంటే ఏం చెప్తారండి? ఎస్ చేయదు కానీ ఆయన కలిమి వల్ల కాదు ఆయన వాల్యూ. ఒక దరిద్రుడైన వ్యక్తి, ఊళ్ళో పడిన వ్యక్తి, దేవుడు అంటే భక్తులు కలిగిన ఆ వ్యక్తి టాప్ వాల్యూ దేవుని దృష్టిలో. ఆయన షేర్ మార్కెట్ చాలా టాప్ వాల్యూ, చాలా హై దేవుని దృష్టిలో. ధనవంతులు ఒక వాల్యూ. యేసుక్రీస్తు ప్రభువులో ఆ జీవం ఉండేను. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో అదే రాస్తుంది, ఆయనలో జీవం ఉండేను. దెర్ వాజ్ ఎ లైఫ్ ఇన్ హిమ్. ఆ లైఫ్ మనకి, ఆయన జీవితం ఎలాంటి జీవితం తెలుసా? ఏమని రాస్తుంది? కృపా సత్యము నిండిన ఒక జీవితం. ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఇదే ఆయన జీవితం. కలిపి కాదు, డబ్బులు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, చెట్టు కాదు, అంతం కాదు, సంవత్సరం కాదు, ఏమి కాదు. ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. అదేంటంటే లైఫ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ ఏంటి అని మీరు ప్రశ్న వేస్తే బైబిల్ అంతా కూడా నూతన ఎగ్జాంపుల్స్. ఒకసారి చూద్దామా? 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 10 నిమిషాల్లో ముగించేద్దాము. 3-4 ఎగ్జాంపుల్ చూసేస్తాము ఈ 3-4 నిమిషాల్లోనే. మొదటిగా సమరియా స్త్రీ గురించి ఒకసారి చదువుదాము. యోహాను రాసిన సువార్తలో 4వ అధ్యాయంలో ఆయన 5వ వచనము, 4వ వచనము, ఆయన యూదియా నుంచి గలిలీ వెళ్ళే ఒక సమయం వచ్చింది. వెళ్తూ ఉండగా దారిలో సమరియా పట్టణం నుంచి దాటారు.
సమరయ పట్టణంలో దాటడం అంత గొప్ప విషయం ఉందండి. ఎందుకు ఎవరైనా దాటుకోవచ్చు అంటే కాదండి. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. 9వ వచనం చూడండి. ఇక్కడ ఈ మాట చూసారా? యూదులు సమర్యాలతో పట్టణస్తులతో సాంగత్యం చేయలేదు. వీళ్ళు ఎవరండి? మోషే ధర్మశాస్త్రము వెంబడించేవారు. మీరు ఏం చెప్తున్నారు? ఇది తక్కువ లో కాస్ట్ అండి. మన దేశంలో కూడా ఉంది కదా, నిండా ఇదే ఉంది, లో కాస్ట్. వాళ్ళతో మనం పెట్టుకోకూడదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు అదే పనిగా వాళ్ళ ఊరిలో నుంచే వెళ్ళారు. ఎవరి గురించి అనుకుంటున్నారు? సమర్యాలో ఉన్న అందరికంటే నీతి కలిగిన వ్యక్తి గురించి కాదండి. ఒక అమ్మాయి బాధపడుతూ ఉంది ఆ ఊరిలో. వరస్ట్ అమ్మాయి అని. పెళ్లి చేసుకోవడం అంటే మన బండి మార్చుకోవడం, డ్రెస్ మార్చుకున్న రీతిగా ఆయన ఒక భర్త ఆమెను వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభు. ఇది కృపయు సత్యం, నిండా కృప. సత్యం ఏంటో తెలుసా? అమ్మాయి ఇక్కడ అంత వివరంగా రాయలేదు. అమ్మాయి ఆయనతో మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు ఆమె ఒక పాపం ఆమెకి చూపించడానికి ఒక మాట అడిగారు. ఆమె అందరూ బాగానే మాట్లాడుకుంటూ ఉంది. ఈ నీళ్ళు నాకేమన్నారు? యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా, స్టోరీ మీకు అందరికి తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమడిగారు అని కొంచెం ఇవ్వండి మాకు. ఆమె స్టైల్ కొట్టేసి కదా, అదేం తీసుకోరు కదా, ఇప్పుడేం మోసం పడింది అని చెప్పి ఆయన అన్నారు, నేను ఎవరో నీకు తెలుసు, నేను నిన్ను అడగడం కాదు, నీవు నన్ను అడిగేది నేను నీకు ఇచ్చేదాన్ని. ఏంటది? జీవజలపు. మీ దగ్గర పక్కన కూడా లేదు, కనీసం ఎక్కడి నుంచి ఇస్తారో మీరు అంటే యేసుక్రీస్తు ప్రభు భర్తను తీసుకోవడం. అప్పుడు ఆమె తల దించుకుంది. తన స్టైల్ అంతా కొంచెం తగ్గిపోయింది. ఆ భర్త లేదు. యేసుక్రీస్తు ప్రభు నీకు 5 భర్తలు ఉండవు. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ తో ఉన్నా, ఆ క్యాండిడేట్ నీ భర్త. కరెక్ట్ గానే చెప్పా ఆయన. చూడండి, చేసిన మాటల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు. అది కృప అన్నమాట. ఆమెని ఏ విధంగా ఆమె పాపాన్ని గ్రహించేటట్టు చేయడానికి ఆయన చేసే ప్రయత్నం. ఆమె మారింది అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా మారింది. వెంటనే ఆమె అర్థం చేసుకున్నారు. మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఏదో లేదండి మీకు తెలియదు, మీరు ఏదో అంటున్నారా అనలేదండి. మీరు ప్రవక్త అనుకుంటున్నారు, నేను అంటున్నాను, మీకు అన్ని తెలుసు పారిపోయి అదన్నమాట. ధర్మశాస్త్రము, మోషే యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ చేయలేని ఒక కార్యం ఆమె జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఒక కృపయు సత్యము చేసింది. సింపుల్ గా ఆమె పాపం చేసిన జీవితం, లైఫ్ మారిపోయే గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే నేను వచ్చున్నాను మీ పాపం నుంచి విడిపించడానికి, అలాగే రేపటి దినము మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపడానికి నేను వచ్చున్నాను. మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఆమె ఈ తర్వాత జీవితం ఏమైందో మనకు తెలియదు. అది కృపయు. తర్వాత మనకు తెలుసు 8వ అధ్యాయంలో అన్ని గొప్ప వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి మనకు తెలుసు. పరిచయంలో వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందండి? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపేయాలి. రాళ్లతో కొట్టి చంపితే రక్షణ వస్తుందండి? చచ్చిపోతారు. రక్షణ రాదండి, చచ్చిపోతారు. యేసుక్రీస్తు ప్రభు ఏ మోషే ధర్మశాస్త్రము పాటించడానికి వచ్చిన వ్యక్తి. ఆయన స్పందన చూడండి. అందరికీ చెప్పారు, మీలో పాపం లేని వారు మొదటి ఖాళీ చేస్తారు స్థలం. తర్వాత ఆయన అడిగారు ఆమెతో, ఎవరు వాళ్ళు ఏలేదు అంటే లేదండి. అయితే
నేను కూడా చెప్పండి, ఇంటికి వెళ్ళిపో, ఓహో నేను నిన్ను శిక్షించలేక చేయవు. కృప చూపించారండి, కృప చూపించారు. సత్యం చెప్పారండి, సత్యం కూడా చెప్పారు. ఆమె మారిందా? నాకు తెలియదు. మారుందా? సరిపోయారు. అలాగే చక్క ఇంటికి వెళ్ళారు. ఈయన ఇంటికి ఎవరు వెళ్తున్నారండి? ఆయన ఈసారి పరిశుద్ధుడైన ఆయన ఇంటికి ఎందుకు వెళ్తున్నారు అంటే అలా బాధపడిపోయి ఉంటారు. చక్కయ్య మంచి చీఫ్ గెస్ట్ ని, విఐపి గెస్ట్ ని ఇంటికి తీసుకువెళ్ళిపోతా ఉంటే వెనకాల నుంచి అందరు కామెంట్ చెప్తుంటా ఉంటే నేను అనుకున్న యేసు ప్రభు కావాలనే ఆయన అలా తీసుకువెళ్ళారు. ఆయన వినరు, గొడవ కూడా మార్పు కాబట్టి చేంజ్ వెంటనే డెసిషన్ తీసుకున్నాడు. అలాగండి నేను ఏమేమైతే అక్రమంగా సంపాదించాను అన్ని కూడా ఈ రోజుతో ఖాళీ చేసేస్తున్నాను. ఎవరని మోషే ధర్మశాస్త్రం కాపాడిందండి ఆయన్ని. మోషే ధర్మశాస్త్రం ఈయన పాపి 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 అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఒక ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? కృపయు సత్యము. ఆయన ఏం చెప్తున్నారు? మనిషి కుమారుడు తప్పిపోయిన వారిని చంపివేయడానికి కాదు. ఇది దేవుని యొక్క గొప్ప సువార్త, ది గ్రేట్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభువులో దేవుని ఎదుట మన నిర్దోషులుగా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ఇచ్చే గొప్ప భక్తిమైన దీవెనలు యేసుక్రీస్తు ప్రభు జీవితము మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. He wants to give us the life of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ఒక జీవితం మనకి ఇవ్వాలనుకుంటున్నారు. గొప్ప విషయం కాదండి. అన్ని వదిలేసుకోవచ్చు వీటిగా, మిగతా అన్ని కూడా పక్కన పెట్టేది. మన అల్లరి చిల్లర గొడవలు, న్యూసెన్స్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయచ్చు. కేవలము ఒక నీతిని పొందడానికి ఏమన్నా చేయొచ్చు. అనేకులు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వాళ్ళు అవన్నీ వదిలేసుకున్నారు. అన్ని వదిలేసుకొని యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. వాళ్ళ నిత్య జీవితం. మీరు నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాము 2000 సంవత్సరాల తర్వాత, మనకు కూడా అదే అవకాశం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. కృప మనం పొందుకున్నాము, ఆయన సత్యం మనం విన్నాం, పాపం చేసి ఉన్నాం అనేది విన్నాం. సత్యం సత్యం, దట్స్ ద ట్రూత్. అందరూ కూడా పాపం చేశాం, కానీ దాంతో పాటి ఆయన కృప కూడా ఇచ్చారు. ఏంటది? మన నిమిత్తం ఆయన చనిపోయారు, పాపంలో తీసివేశారు, నీతిమంతులుగా చేశారు. అది మహా గొప్ప కృప. సత్యము విన్నాము, కృప. ఎంతో మంది జీవితము సమరయ స్త్రీ, అలాగే పట్టుబడిన స్త్రీ జక్కని, ఇంకా చాలా మంది జీవితం ఆయన ప్రభావితం చేశారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళందరూ మార్పు పొందుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు నేను ఈ కృప పొందుకున్న మనం కృపకి యోగ్యమైన రీతిగా మనం ఉన్నాం. ప్రశ్న వేస్తే ఈ ఆత్మీయమైన దీవెన మనం పొందుకున్నామా లేదా? ప్రశ్న వేస్తే చాలా మందికి డౌట్ వస్తుంది. పొందుకున్నానేమో అనుకుంటాను అన్నారు అనుకోండి, సింపుల్ అండి, చెక్ చేసుకోవడం. యేసుక్రీస్తు ప్రభు ఒక స్వభావం మీకు నాకు ఉందా? సమరయ స్త్రీ లాంటి స్త్రీ మనకు ఎదురవుతే ఏం చెప్తారు? మన ఇండ్లలో వాళ్ళ గురించి జాడీలు చెప్తారు. క్రిస్టియన్స్ అట్ట అలా కామెంట్ చేస్తున్నారండి. అలా కామెంట్ చేసేవారుగా ఉంటే కృపయు సత్యం మనం ఇంకా పొందుకున్నాం, కానీ మనం దాని యొక్క జీవితంలో మనము తెచ్చుకోలేదు. ఈ లో కాస్ట్ జీవితం వాళ్ళతో వదిలేదు. వాళ్ళు చాలా వరస్ట్ గా ఉంటారండి వాళ్ళు కదా. ఒకవేళ అలా అంటే మనం కృప పొందుకోలేదండి. ఇంకా అలా జక్కయ్యలాగా అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు.
అండి విన్నవారు మనం ఎలా స్పందిస్తామండి? ఆయన అబ్రహాము కుమారుడే. రక్షణ కావాలండి. మీకు తెలుసా, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి చూడడానికి రౌడీలుగా ఉంటారండి, వర్స్ట్ ఫెలోస్ లాగానే ఉంటారు, కానీ అలా కాదండి. మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఉన్న కళ్ళు కాదు మనకి ఉండాల్సింది. యేసుక్రీస్తు ప్రభు ఒక కృప సత్యము కలిగి ఉన్న లాంటి కళ్ళు కావాలండి మనకి. మన కృప చూపించకుంటే మన కృప ఉండదు. తీర్పు దినాన మన ఆయన ఎదుట నిలిచినప్పుడు మనం మొదటిగా మనము జడ్జ్ చేయబడతాం. మన కనికరం చూపించి మన వాళ్ళు ఎంత వర్స్ట్ ఫెలో అనిపిస్తుంది. లోకం ఆయన గురించి ఏం చెప్పినా సరే మన ఒపీనియన్ వేరుగా ఉండాలి. మన ఇళ్లలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకో వ్యక్తి గురించి మాట్లాడే మాటలు మన ఒక కృప పొందుతున్నామా లేదా అనే విషయం చూపిస్తుంది. చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనము ఆయన జీవితము మొదటిగా ఈ బైబిల్ ఎందుకుందో తెలుసా? ప్రతిరోజు మనం చదువుకోవాలి, కొంచెం చదువుకోవాలి. పాత నిబంధన కంటే ఎక్కువ కొత్త నిబంధన మనం చదువుకోని చెప్పట్లేదు. కొత్త నిబంధన చదువుకోవాలి. చదువుకొని దాంట్లో చదవడం వల్ల మనకి పరీక్షలు ఎలా చదివేవారంటే రెఫరెన్స్లలో తీసుకొని అది అన్ని నోట్ చేసుకునేవారు. ఎందుకంటే రేపు ఎక్కడో ప్రసంగం చేయొచ్చు, లేకుంటే ఒకరు మంది మెప్పు పొందుకోవచ్చు అని చెప్పి అందుకు చదువుకునేవారు. ఎందుకు చదువుకోవాలో తెలుసా? బైబిల్ చదువుకొని యేసుక్రీస్తు ప్రభు ఒక స్వభావం సమ్టైమ్స్ మనకి అంత కనపడదు, పరిశుద్ధాత్మ మనకి బయలుపరుస్తుంది. ఇది యేసు ప్రభు. సో కొన్నిసార్లు అంత స్పష్టంగా రాయనప్పుడు కూడా మనకు ఆయన ఆలోచన విధానం తెలుస్తుంది. కొంచెం చదువుకొని కాన్సన్ట్రేట్ చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక స్వభావం మనకు తెలుస్తుంది. స్వభావం చూడగానే మనకి వెంటనే నెక్స్ట్ కోరిక రావాలి, ఈ స్వభావం ఇలాగే నేను కూడా ఉంటాను. ఇదండి ఆత్మీయమైన దేవుడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం ఉండాలనే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఎంతమందిని అయితే ఆయన ఎన్నుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ కృపా సహితమైన జీవితం పొందుకోవాలి. ఇదే మీ ఆత్మీయ దేవుడు. ఇది ఎటు పరిస్థితిలో లోకంలో ఉన్న దేని కూడా అదే వదిలిపెట్టండి. ఇది పట్టుకోవాల్సిందే. వెతుకు వారికి దొరుకుతుంది. దానికంటే ముందు చెవి గలవారు వింటారు, వెతికే వారికి దొరుకుతుంది. ప్రతిదీ కూడా బైబిల్లో ఉన్న అన్ని దేవుడు ఇచ్చుకున్నారు. ప్రతి వాగ్దానం కూడా యేసుక్రీస్తు ప్రభువులో అవునంటే ఏం చేయాలి? మనము మేదని చెప్పాలి, అలాగే జరుగును కాక అని చెప్పాలి. ప్రతి వాగ్దానం మనదే. యేసుక్రీస్తు ప్రభువులోనే, మోషేలో కాదు, యేసుక్రీస్తు ప్రభువులో ప్రతి పరలోక సంబంధమైన శిరోమణి పొందుతున్నాము. ఎంత గొప్ప చేయకూడదు దేవుడి విషయం. ప్రార్థన చేస్తున్నాడు అంటే దయచేస్తాను.